పనికి మనమే పోయిందాం అందరూ పనిపోయిన ఉంటారు, అందరూ పనిపోయింటారు, అందరూ పనికి మనమే ఉంటాం అవునా కదా. రైట్, మీరు ఎప్పుడు పోవాలా? 6:30 7 గంటలకు వెళ్ళిపోవాలి. రైట్, అందరూ మనం పనికొచ్చేవాళ్ళం, వాళ్ళు కూడా పనికొచ్చేవాళ్ళు ఉంటారు. రైట్, మీరు 8:30 9 గంటల 10 గంటలకు మీరు సర్ది కట్టుకుని పోతే పోయి చెట్టు కింద తినేసి వచ్చేసాను. హిమకాంత్ రెడ్డి చెప్పినాడు సర్ది కట్టుకోమన్నాడు. నేను 6 గంటలకు పోమన్నా, మీరు పోయిందేమో 10 గంటలకు పోయింటారు. ఇంటికాడ అది లేదు, ఇంటికాడ ఇది లేదు, అవునా ఇదే చెప్తుంటారు. ప్రాబ్లం ఇంటికాడంతా ప్రాబ్లం చెప్తుంటారు. ఇంటికాడ ఇంకో సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నా బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి, మీరు బయటికి వెళ్ళిపోయినారు, ఎక్కడో జాబ్కి వెళ్ళిపోయినారు, లేదంటే ఆర్మీకి వెళ్ళిపోయినారు, లేదంటే దుబాయ్కి వెళ్ళిపోయినారు. రైట్, ఇదేమన్నా ప్రాబ్లం ఇవన్నీ చిన్న చిన్నవి చేస్తారా? వచ్చి బియ్యం పడకరా, గాలి పడకరా, కట్టెలు కట్టకరా, అవునా కదా, గ్యాస్ ఎత్తుకరా, చెప్పారా? చెప్తారా? లేదు. మీరు కూడా బాగా చెప్పండి వాళ్ళకి, అరే బాబు నువ్వు ఇంట్లో ఉండొద్దు, నువ్వు బయటికి పో, ఫస్ట్ నువ్వు బయటికి పోతే నీకు సంసారం ఏదైనా అర్థం, నేను చూసుకుంటా సంసారాన్ని, అవునా అది చెప్తే అప్పుడు ఇద్దరు కమాండింగ్ ఉన్నారు అనుకోండి, మంచి బిజినెస్ అవుతుంది. సార్ ఎట్లా చేయొచ్చు బిజినెస్ని. ఇక్కడ మీకు అర్థం కాక ఏంటంటే మీరు ఈ టయాన్ని వాడుకోలేకపోతున్నారు, ఉన్న టయాన్ని వాడుకోలేకపోతున్నారు. డ్యూటీ లాగా మీరు చేసేస్తే, జాబ్ లాగా ఎప్పుడైతే మీరు చేసేస్తారో ప్రపంచాన్ని ఇట్లా రాయొచ్చు ఇట్లా మన పేరెంట్. సార్ ఎప్పుడైనా పోయినామండి 8 గంటలు 9 గంటలు బయటికి పోయినామా? పోలేం. ఎవడు ఉన్నాడు సార్? వాడేమో శనికి పోయింటాడు, పత్తి శనికి, వీడేమో మిరప శనికి పోయింటాడు. ఎవడు ఉన్నాడు సార్ నా దగ్గర? ఇంకోటేమో డ్యూటీ పోయింటాడు. ఎవరి దగ్గర పోవాలా? ఇంట్లో ఉండాలా. ఇంట్లో వచ్చి ఆ సీరియల్ చూసుకుంటున్నారా? కొందరు అయితే సీరియల్ అంతా చెప్తుంటారు, కథలు చెప్తుంటారు కొంతమంది. సార్ ఎక్కడ బయటికి పోలేక ఇంకా ఈ సీరియల్ చూసుకుంటున్నా సార్, మా మిస్సెస్ అదే పెడుతుంది అన్నాను. రైట్నా? దీన్ని మీ బిజినెస్ని అంటే మీ టయాన్ని మీరు కాపాడుకుంటేనే సెట్ అవుతుంది. సార్ మీ టయాన్ని మీరు కాపాడుకోలేక అక్కడ ఇక్కడ కొద్దిగా టైం పెట్టుకున్నాను అనుకోండి, సెట్ కాదు. ఫస్ట్ మనం 5:30కి చెప్తున్నాం అందరినీ, అవునా? 5:30కి మీరు లేయాలా, ఫోన్లు చేయాలి. ఫస్ట్ ఫోన్లు చేసేది ఏమంటే ఒక జూమ్ మీటింగ్ ఉంది, మీరు అటెండ్ అవ్వండి. రైట్, బాగుంటుంది. రైట్, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఫోన్ లేపరు, ఆయన చేస్తుంటారు. 5:30కి ఎవడన్నా ఫోన్ లేపుతారా? నేను మా ఆయన వెళ్ళి ఫోన్ లేపాను, నీదెందుకు లేపుతాంటాను, లేపకుండా అంటారు, అవునా కదా. అయినా నువ్వు చేయాలా ఫోన్. రైట్, విసుగొచ్చైనా ఫోన్ ఒకసారి జూమ్ అటెండ్ అవుతారా కదా. ఒక్కసారి బ్రెయిన్లో ఈ బిజినెస్ అంతా ఏంటి, నిప్పు రవ్వ బిజినెస్. మైండ్లో నిప్పు ఉండాలి, ఫైర్ ఉండకూడదు. ఫైర్ ఆరిపోతుంది, మంట ఆరిపోతుంది, నిప్పు రగులుతుంటుంది. ఏం చేస్తుంటుంది? అది పడాల. ఆ మైండ్లో పడింది అనుకోండి, రగులుతా ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి బొమ్మని పేలుతుంది. పేలినప్పుడు అప్పుడు కార్లు, ఇల్లు, బంగ్లాలు అన్నీ వస్తాయి, అవునా కదా. ఇప్పుడున్న జస్ట్ స్పాన్ ఆఫ్ 4 ఏళ్ళలో మేము బయటికి పోయినాం. 4 ఏళ్ళ తర్వాత హిస్టరీ మారిపోయింది తెలంగాణ ఆంధ్రలో. 4 ఏళ్ళలో మేము బాగా బ్రహ్మాండంగా ఉన్నాం. 2020 కరోనా కన్నా ముందు సూపర్ డూపర్ మేము. 2020 తర్వాత కొంతమంది అప్పుడు వచ్చి స్టార్ట్ చేసినారు. ఈరోజు 6 లక్షలు 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటాం. 4 ఏళ్ళలో మనం ఏమైనా చేయగలం.